రైట్. నెక్స్ట్ యూపీఎస్సీ CSAT క్వశ్చన్ నెంబర్ 4 చూడండి, అబ్జర్వ్ చేయండి. వాట్ కమ్స్ ఎట్ వై ఎక్స్ అండ్ వై రెస్పెక్టివ్లీ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ అన్నాడు. అంటే ఎక్స్ అండ్ వై ప్లేస్లలో ఈ సీక్వెన్స్ ఒక సీక్వెన్స్ ఇచ్చాడు. ఆ సీక్వెన్స్లో ఏ నెంబర్ అంటే నెక్స్ట్ ఏది వస్తుందని అడుగుతున్నాడు. కానీ ఆ సీక్వెన్స్ చూడండి, మరి జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఏమన్నాడు జనవరి, తర్వాత ఏమన్నది మళ్ళీ జనవరి. ఓకే, జనవరి. ఈ సీక్వెన్స్లో మనకు ఎక్స్ వైలు ఉన్నాయి చూడండి. జాన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి, డిసెంబర్ ఉంది. ఓకే ఫైన్. నెక్స్ట్ అక్టోబర్ అంటే ఒక సీక్వెన్స్, జస్ట్ లైక్ రీజనింగ్ టాపిక్ లా అనుకోండి, అంత వేరే ఏం లేదు. అక్టోబర్ తర్వాత నెక్స్ట్ ఎక్స్ ఇచ్చాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, మార్చ్. అంతేనా? అక్టోబర్తో ఎక్స్ తర్వాత మార్చ్. ఓకే ఫైన్. మార్చ్ తర్వాత నెక్స్ట్ ఏంటి, మళ్ళీ అక్టోబర్. ఓకే, దీని పెద్ద బుధవారం చూడకండి, చాలా సింపుల్ క్వశ్చన్స్, ఎందుకంటే ఇయరే కదా. మళ్ళీ వై ఉంటుంది. ఆ వై తర్వాత సెప్టెంబర్ వస్తుంది. ఇది బేసిక్ ఉంటే థాట్ ప్రాసెస్. అంటే ఎక్స్ ఇక్కడ ఉంది, వై ఉంది. కాకపోతే మీరు బాగా అర్థం చేసుకోండి, జనవరి నుంచి జనవరి అంటే మొత్తం 12 మంత్సే కదా మనకి. జనవరి నుంచి మళ్ళీ జనవరి రావాలంటే జనవరి వదిలేస్తే +12 కదా యాడ్ చేయాల్సింది. సింపుల్ ఆలోచించండి. జనవరి తర్వాత +12 యాడ్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది మనకి, జనవరి మంతే వస్తుంది. సింపుల్ ఆలోచించండి, సీక్వెన్స్ అంటే కదా. మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ డిసెంబర్ పోవాలి కదా. జనవరి వదిలేసి డిసెంబర్ పోవాలి. జనవరి వదిలేసి అంటే నిజానికి డిసెంబర్ అనేది 12th మంత్ కదా. మరి జనవరి వదిలేసి 12 మంత్స్కి పోవాలంటే +11 యాడ్ చేయాల్సింది. డోంట్ కన్ఫ్యూజ్. జనవరి అనేది ఫస్ట్ మంత్, 12th మంత్కి పోవాలంటే జనవరి వదిలేసి +11 డేస్ చేయాలి, అంటే 11 మంత్స్ చేయాలి, అంటే +11. రైట్ అన్న ఒక క్లారిటీ వచ్చింది, కొద్దిగా వచ్చింది. అది కరెక్టా రాంగ్ తర్వాత విషయం. 12 తర్వాత 11, నెక్స్ట్ మేబీ 10 వస్తుంది, వేరే ఛాన్స్. రైట్. డిసెంబర్ తర్వాత +10 యాడ్ చేస్తే అక్టోబర్ వస్తుందో చూడండి. డిసెంబర్ అనేది 12th మంత్. 12th మంత్ వదిలేసినాక 10 మంత్స్ కౌంట్ చేయాలి కదా. 12 మంత్ వదిలేసినాక 10th మంతే అక్టోబర్ అవుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. 10 మంత్స్ అక్టోబర్. 10th మంత్ అక్టోబర్ అయింది, వదిలేసినాక 10th మంత్. అంటే సీక్వెన్స్ వచ్చి +12 +11 +10 తర్వాత ఏమన్నా నెక్స్ట్ +9 కావాల్సిందే. కానీ ఆగండి, ఎవరికి +9 యాడ్ చేయాలి, అక్టోబర్కి +9. కన్ఫ్యూజ్ అవుతుంది. అక్టోబర్ అంటే 10th మంత్ +9 యాడ్ చేస్తే 19th మంత్ ఏం వస్తుంది సార్ అంటారు. కాదు, అక్టోబర్ తర్వాత కౌంట్ చేసుకోండి. ఈజీ, చాలా వేస్ ఉన్నాయి, ఈజీ వే చెప్తున్నాం. అక్టోబర్ రెడీ ఉంది కదా, దాని నుంచి 9 మంత్స్ కౌంట్ చేసుకోండి. 9 మంత్స్ అంటే 3 ఫింగర్స్ సరిపోతాయి కదా. 9th మంత్ కావాలి నాకు, +9 చేస్తే రావాలి. అక్టోబర్ వదిలేసినాక నెక్స్ట్ ఎక్కడ పోవాలి, అక్టోబర్ తర్వాత నెక్స్ట్ వస్తుంది. అక్టోబర్ తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. ఎస్, ఆన్సర్ జూలై. ఎక్స్ యొక్క ఆన్సర్ జూలై. అయితే ఎక్స్ యొక్క ఆన్సర్ జూలై అనిపిస్తుంది. సరే జూలై అనుకుందాం, ఎక్స్ జూలై అనుకుందాం. మరి మిగతా మ్యాచ్ అవ్వాలి కదా, వై కాంట్. సో CSAT క్వశ్చన్, డోంట్ వరీ, టైం ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో జూలై తర్వాత మనం మార్చ్ రావాలంటే ఎప్పుడు ప్లస్ ఎంత యాడ్ చేయాలి నేను, +8 యాడ్ చేస్తే నాకు ఏం రావాలి, మార్చ్ రావాలి. +8 యాడ్ చేస్తే మార్చ్ రావాలంటే జూలై వదిలేసి 8 యాడ్ చేయండి. జూలై అయిపోయింది ఇక్కడ. జూలై తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సింక్ అయింది. అంటే మార్చ్ నుంచి మళ్ళీ +7 యాడ్ చేస్తాం. ఫింగర్స్తో కౌంట్ చేయడానికి మళ్ళీ మీరు లాజిక్స్ అని చెప్పండి. దీంట్లో +7 యాడ్ చేసిన వాళ్ళు అక్టోబర్, మార్చ్ రెడీగా ఉంది. దాని తర్వాత 7 యాడ్ చేయండి. మార్చ్ తర్వాత వస్తుంది ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. సరిపోయింది. అంటే మళ్ళీ దీనికి యాడ్ చేయాలి, +6 యాడ్ చేయాలి, తర్వాత మళ్ళీ +5 యాడ్ చేయాలి. ఇది బేసిక్ సీక్వెన్స్, సింపుల్. కానీ ఆ నెంబర్ వదిలేసి ప్లస్ చేయండి, అది చాలా ఇంపార్టెంట్. అక్టోబర్కి +6, అక్టోబర్ తర్వాత వస్తున్నాం. అక్టోబర్ తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఎస్, వై వాల్యూ ఏప్రిల్. సరిపోయింది, వై వాల్యూ ఏప్రిల్. ఇంకెంతకన్నా సింపుల్ క్వశ్చన్ ఏముంటుంది చెప్పండి. సరే ఏప్రిల్ వచ్చింది కదా, మళ్ళీ ఏప్రిల్కి +5 యాడ్ చేసి సెప్టెంబర్ రావాలి కదా. వై కాంట్. ఏప్రిల్ వదిలేయండి, ఏప్రిల్ తర్వాత 5 కౌంట్ చేయండి. ఏప్రిల్ తర్వాత మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఎస్, సింక్ అయింది. సో లాజికల్ ఆన్సర్ జూలై అండ్ ఏప్రిల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. జూలై, ఏప్రిల్, బి. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. ఇది క్వశ్చన్ నెంబర్ 4. సో లెట్స్ గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 5. అంటే మీకు టైం ఉంటుంది కాబట్టి కొంచెం మెల్లగానే వెళ్ళండి, ప్రాబ్లం ఏం లేదు CSATకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. టీమ్ ఎక్స్ స్కోర్డ్ ఎట్ టోటల్ ఆఫ్ n రన్స్ అంట. టీమ్ ఎక్స్ ఉందంట, అది టోటల్ n రన్స్ స్కోర్ చేసిందంట ఇన్ 20 hours. ఓకే, n అనే రన్స్ ఎవరు చేసింది, ఎక్స్ అనే కంపెనీ n రన్స్ స్కోర్ చేసింది. ఎన్ని అవర్స్లో, 20 ఓవర్స్లో స్కోర్ చేసింది. అంటే ఎవ్రీ ఓవర్కి ఎన్ని చేస్తున్నట్టు, మన లాజిక్ ప్రకారం ఎక్స్ రన్సే, ప్రతి ఓవర్కి ఎక్స్ రన్సే చేస్తున్నాం అనుకుందాం. అట్లా 20 × x చేస్తే ఏం రావాలి, అంటే 20 × x చేస్తే ఏం రావాలి, n రావాలి. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. 20 × x చేస్తే ఏం రావాలి, n రావాలి. ఓకే, ఇది సీక్వెన్స్.
నెక్స్ట్ ఏమన్నారంటే టీమ్ వై టైడ్ ఎట్ ద స్కోర్ ఇన్ 10% లెస్ ఓవర్ అంట. ఓహో, ఇంకో వై టీం ఉందంట. ఈ వై టీం ఏం చేస్తుందంటే జస్ట్ 10% లెస్ ఓవర్స్లోనే స్కోర్ చేస్తుంట సేమ్ ఎన్ని. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మీరు, 20 ఓవర్స్ కాదు, 10% లెస్ అంటే లాజిక్లో 10% లెస్ మైనస్ చేయండి అంటే 2 ఓవర్స్ మైనస్ అయితే కదా, 10% ఆఫ్ 22 కదా, అంటే 2 ఓవర్స్ లెస్ అయితే 18 ఓవర్స్. అది సేమ్ వై అనే స్టోరీ ఉంది కదా, వై అనేది జస్ట్ 18 ఓవర్స్లోనే ఫినిష్ చేస్తుంది. అంటే 18 ఇంటూ వై చేసినా కూడా సేమ్ ఇదే రావాలి అనుకుంటుంది, అదే టై అవ్వడం అంటే. ఇది ఉన్న ఒక ఈక్వేషన్, అంటే 20 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 18 ఇంటూ వై, 20x ఈక్వల్ టు 18y, ఓకేనా, 20x ఈక్వల్ టు 18y. సరే, మళ్ళీ తర్వాత ఏమన్నాడంటే చాలా ఇంపార్టెంట్ మా, ఏమన్నాడు, ఓకే హ్యాడ్ వై ఏమన్నాడు, రన్స్ రేట్ కొంచెం ఇంక్రీజ్ చేసింది అనుకోండి, హ్యాడ్ వై యావరేజ్ రన్స్ రేట్ అంట, వై యొక్క యావరేజ్ రన్స్ రేట్ రన్స్ పర్ ఓవర్ అంట, బీన్ 50% హయ్యర్ their score would have been tied at 12 hours. ఓహో, ఇప్పుడు 18 hours పడుతుందంట, జస్ట్ 12 అవర్స్లోనే అవుతుందంట. కానీ ఈ వై రన్స్ ఉన్నాయి కదా, ఎవ్రీ ఓవర్కి వై రన్స్ అనుకో కదా. ఇప్పుడు 18 ఎగ్జాంపుల్ మా వై బై 18 చేస్తేనే కదా మనకి యావరేజ్ వచ్చేది. ఇది మనకు సోదింది, కానీ నేను యావరేజ్ రన్స్ వై అనుకుంటున్నా కదా. వై ఎంత ఇంక్రీజ్ చేయాలట, 50% ఇంక్రీజ్ చేయాలట. అట్లా ఇంక్రీజ్ చేస్తే జరుగుతుంది జస్ట్ 12 అవర్స్లోనే. అంటే 18 అవర్స్ పడుతుంది, 12 అవర్స్లో అయిపోతుందంట. సింపుల్ క్వశ్చన్ కదా. అంటే ఈ 20x మా కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక 20 ఇంటూ ఎక్స్ వదిలేయండి. 20x ఎప్పుడు వస్తుందట, 18 కాకుండా 18 అవర్స్ రాదట, 12 అవర్స్లోనే వస్తుందట. ఎప్పుడు 12 అవర్స్ ఎప్పుడు వస్తుంది, ఈ వై రన్స్ పర్ అవర్ కాదు, 50% మోర్ తీసుకుంటే వస్తుందట. అంటే 150% కదా, రైట్, 150% ఆఫ్ వై తీసుకోవాలి. అచ్చా, 20x రావాలంటేనేమో 18 అవర్స్ ఇంటూ వై వేయాలి, లేదా 20x రావాలి, అదే 20x ఉంటే 12 ఇంటూ 150% ఆఫ్ వై వేయాలి. 50% మోర్ తీసుకోవాలి, అంటే టైం తగ్గింది అన్నట్టు. అంటే 53 54 లాజిక్ 52 అమ్మో 52 21 26 అయిపోయింది చూడండి. 20x కూడా ఏమొస్తుంది, మళ్ళీ 18y వస్తుంది. అంటే లాజికల్గా ఈ కంపారిజన్ బోత్ ఆర్ ఈక్వల్. ఇట్లా చెప్పినా ఒకటే, ఇట్లా చెప్పినా ఒకటే. అంటే ఇప్పుడు ఎట్లా మీకు అర్థం చేసుకోవాలంటే, మా బ్రదర్ అంటే మా సోదరుడు అనడం కంటే మా డాడీ వాళ్ళ కొడుకు అనడం కూడా సేమే కదా మీనింగ్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా బ్రదర్ అన్న డాడీ వాళ్ళ కొడుకు అన్న సేమే కదా స్టోరీ అంటున్నా. అదే 18y అన్న 50% ఇంక్రీజ్ చేసినప్పుడు వచ్చే ఓవర్స్ అన్న సేమ్ 18y వస్తుంది. అంటే లాజిక్లో బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఈక్వేషన్ ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ లేదు. ఈక్వేషన్ ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ లేదంటే మన ఆన్సర్ ఏంది, ఆన్సర్లో ఆప్షన్ చూడండి, ఆప్షన్స్లలో కూడా 72 ఉంది, 144, 216 అవి కరెక్ట్ కూడా అవ్వచ్చు. అంటే చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. ఎప్పుడైతే ఇందాక మనం చెప్పుకున్న పేరుగా మా డాడీ కొడుకు బ్రదర్ సేమ్, మా మమ్మీ కొడుకు అన్న సేమ్ వస్తుంది ఆ స్టోరీ. అర్థమైందా పాయింట్ ఏంటి, ప్రాబ్లం ఏంటి, దీనికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. ఇచ్చిన ఆప్షన్స్ కూడా కరెక్ట్ అవ్వచ్చు, దర్ ఇస్ ఛాన్స్. ఏది 72 కరెక్ట్ అవ్వచ్చు, 144 అవ్వచ్చు, 216 అవ్వచ్చు. దీన్ని బట్టి మనం ఏం చెప్పాలి, వి కాంట్ సే దట్స్ ఇట్. యూపీఎస్సీ సీసాట్ ఎగ్జామ్ ఇది, ఏదో ఒకటి ఆప్షన్ తీసుకుని పోతాం అనకండి, చెప్పడానికి పాసిబిలిటీ లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఎక్స్ వై ఆల్సో. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు సెకండ్ ఆప్షన్ అర్థమవుతుంది. సరే, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఎక్స్ 72 రన్స్ చేసింది అనుకుందాం. వై ఏం చేస్తుంది చెప్పండి, ఎక్స్ 72 రన్స్ చేస్తే వై ఏం చేస్తుంది మా, అదే 72 చేస్తుంది. అంటే ఇది 20 అవర్స్లో చేసినప్పుడు దీనికి యావరేజ్ ఎంత వచ్చింది చెప్పండి, దీని యావరేజ్ ఎంత వచ్చింది చెప్పండి, 3.6 రన్స్ పర్ అవర్ వచ్చింది కదా. ఒక్కరు 72 రన్స్ టోటల్ అయితే ఎన్ వాల్యూ 72 రన్స్ అయితే అర్థమైపోయింది. కాంట్సే ఆన్సర్, కాంట్సే చెప్పడానికి రాదు. ఒకరికి వెరిఫై చేద్దాం. 72/20 అంటే 3.6 ఉంది. వై మాత్రం జస్ట్ ఈ 72 రన్స్ని 18 అవర్స్లో వేయాలి. ఎంత వస్తుంది చెప్పండి, 4 రన్స్ వస్తాయి. 3.6 కాస్త 4 రన్స్ పర్ అవర్ వస్తుంది. అంటే లెస్ అయిందంటే ఎంత పర్సెంట్ లెస్ అయినట్టు మా వాస్తవానికి, దీనికి టైం తక్కువైనట్టే కదా. రన్స్ ఎక్కువ చేసినట్టే టైం తక్కువైనట్టే కదా, మరి 10% మ్యాచ్ అవ్వాలి కదా. అవుతుంది చూడండి. ఇంకా 0.4 దీంతో కంపేర్, దీంతో కాదు, దీంతో కంపేర్ చేయాలి. చేసే వర్క్ అదే కదా. 0.4 on 4 into 100 లాజిక్గా 10% వచ్చిందా లేదా, ఎస్ 10% వచ్చింది అన్నది సింక్ అయిపోద్ది. ఓకే, మళ్ళీ ఒకవేళ 18 రన్స్ కాస్త ఐ మీన్ ఇప్పుడు 72 రన్స్ బై 18 చేసినాం కదా, 12 అవర్స్లో కౌంట్ చేస్తున్నాను. ఒకసారి ఎవరి గురించి చెప్తున్నాను, వై గురించి చెప్తున్నా, ఎక్స్ గురించి కాదు. ఒకవేళ ఈ 72 రన్స్కి సేమ్ 18 అవర్స్ కాకుండా 12 అవర్స్ వేద్దాం. 72/12 అంటే 6 రన్స్ వస్తాయి. అచ్చా, అంటే నిజానికి 4 రన్స్ కాస్త 6 రన్స్ అని అంటే 150% వెళ్ళినట్టేగా. ఎస్, సింక్ అవుతుంది. అంటే 10% తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసిండు, సింక్ అయింది. 50% కాకుండా 150% మోర్. అంటే ఇప్పుడు 4 రన్స్ కాస్త 6 రన్స్ అయినట్టే కదా పర్ ఓవర్కి. అంటే ఇక్కడ 18 అవర్స్ అంటే 4 రన్స్ పర్ ఓవర్.
12 అవర్స్ అంటే 6 runs per hour. అంటే 4 runs కాస్త 6 runs అంటే 150% వేరియంట్ అంటే కదా. 4 becomes 6, 2 runs increase and 4 runs, రైట్? అంటే 150% అయినట్టే. అంటే 10% మ్యాచ్ అవుతుంది, లాజికల్గా 150% మ్యాచ్ అవుతుంది. ఆన్సర్ చాలా మంది ఏం చేస్తారు, ఏమంటారు మా 72 అని చెప్పేస్తారు. యూ కెన్ గో ఫర్ 144 ఆల్సో. 72 వచ్చిందంటే ఆటోమేటిక్గా 144 వచ్చినట్టే. 72 144 మల్టిపుల్సే కదా మా. ఎస్ ఆర్ నో? మరి 144 వచ్చినప్పుడు 216 రాదా? సో లాజికల్గా మేము మల్టిపుల్స్ కూడా అన్నిటికీ సింక్ అవుతుంది. 72కి మల్టిపుల్ ఏమో 144 కదా. ఎస్ ఆర్ నో? అంటే లాజికల్ ఇవి రెండు అన్ని సేమే, అన్ని కరెక్ట్ ఆన్సర్స్. కానీ మీరు ఏం చెప్పాలి, పర్టికులర్ ఆన్సర్ డిసైడ్ చేయడానికి లేదు. ఆల్ ఆర్ ఎబో అన్నప్పుడే బాగుంటుంది. ఓకే, ఆల్ ఆర్ కరెక్ట్ అని చెప్పొచ్చు. పాసిబిలిటీ చాలా ఉంటుంది, ఆన్సర్ కాంట్ బి డిటర్మైన్ చెప్పనీకి లేదు. సింపుల్ కాన్సెప్ట్. ఐ హోప్. ఓకే, నౌ లెట్స్ గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 6.